నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్వహించిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమానికి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి బుద్ధి లేదని ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. నూతన సంవత్సరం కానుకగా పెన్షన్ ని 3000 చేశాడని వృద్ధులు ఎమ్మెల్యేతో కలిసి సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ అప్పట్లో జగన్ అధికారంలోకి రాగానే అవ్వాతాతల పెన్షన్ 2000 చేస్తారని హామీ ఇవ్వగానే అధికారంలో ఉన్న చంద్రబాబు నేను 2000 చేస్తానని చేయడం ఒక బుద్ధిలేనితనమని అన్నారు. ఇలా మోసబుచ్చేందుకు నలుగురు బాబులు రాష్ట్రంలో బయలుదేరారని వారి మాటలు ప్రజలు నమ్మవద్దని సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని సంతోషంగా చూసుకునే సీఎం ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్ మాత్రమేనని శ్రీధర్ రెడ్డి తెలిపారు. సంవత్సరం నుంచి 2009 సంవత్సరం వరకు మనందరి పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి హయాంలో మన ఇంటి వద్దకు ఏ విధంగా అయితే పెన్షన్ తెచ్చి ఇచ్చే కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు. అదే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయలను పెన్షన్ ఇస్తానని చెప్పారు. 2000 రూపాయలు అంటూనే చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు అంటే ఈయన 1000 రూపాయలు అంటాడు. ఈయన 1000 అంటూనే జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి ఆశీస్సులతో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2000 రూపాయలు చేస్తానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 2000 అంటే ఈయన లాస్ట్ ఒక్క నెల 2000 అన్నాడు. దయచేసి వ్యత్యాసం గమనించండి. ఇచ్చే మనసు ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు నేను ఇస్తానని చెప్పి సంకలు గుద్దుకొని పరిగెత్తుకుంటూ వస్తా ఉన్నాడు. సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని. నీకు నిజంగానే అవ్వల మీద తాతల మీద ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయకముందే మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకుంది. అలాంటిది ఆ బాధ్యతను తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన తర్వాత ఇవ్వడం అనేది ఒక ఎన్నికల స్టంట్ కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయల లాస్ట్ మాసంలో మార్చి నెలలో మాత్రమే ఇవ్వగలిగారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.